దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామములో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. మరి ఈరోజు సంఘంగాను సమాజంగాను కొడుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి భాగ్యమును బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో మట్టి ఘట్టంలో ఈ ఐశ్వర్యం మాకు కలుగు అనే అంశము నేర్చుకుంటుండగా నీ కృపను అనుగ్రహించమని, మరి నీ ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుని మా ఆత్మీయ ప్రయాణంలో వాక్యానికి భయపడి వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంఘానికి వచ్చిన మనమందరము సంతోషంగా ఆనందంగా ఉండాలి. దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి మరి నడిపించి ఆయనను ఆరాధించుకోవడానికి, ఆయనను కొనియాడడానికి దేవుడు మనల్ని సజీవులుగా ఉంచి ఆయన సన్నిధికి నడిపించిన విధానమును బట్టి దేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించ బద్దులమై ఉన్నాము. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. ప్రిలారా, మరి రోజు మనము వాక్యాన్ని చదువుతూ వాక్యాన్ని వింటూ మన ఆత్మీయతలో పరిస్థితులు ఎలా ఉంది? మరి మనము ఆత్మీయతలో బలంగా ఉన్నామా? మనం ఈరోజు మన ఆత్మీయత స్థితిని ఎక్కడ మరి ఆగిపోయింది, మళ్ళీ దాన్ని తిరిగి పునరుద్ధరణ చేసుకుందాం. ఈరోజు చాలా అద్భుతమైన అంశం నేర్చుకుందాం ప్రియులారా. సంఘానికి వచ్చిన మనమందరం ఈరోజు చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాము. ఈరోజు అంశము మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యం మాకు కలదు. చూడండి పిల్లారా, చూడండి, ఈ మట్టి ఘటంలో ఐశ్వర్యం ఉన్నది కాబట్టి ఈరోజు మాట్లాడగలుగుతున్నాం. చూడండి పిల్లారా, మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు అనే అంశము నేర్చుకుందాం పిల్లారా. ఈ అంశము మరి చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని, ఒక సంస్థను, ఒక సంఘమును గురించి ఉద్దేశించి కాదు. ఏది మాట్లాడినా మా లేఖనమును చూయించి మాట్లాడడం జరుగుతుంది. కానీ మన ఆత్మీయ ప్రయాణంను వాక్యంకు విలువనిచ్చి వాక్యంకు భయపడదాం. వాక్యానుసారంగా మన ఆత్మీయ జీవితంను మరి అన్వయింపజేసుకొని మనమందరము ఆత్మీయతలు అభివృద్ధి పొందించుకుంటూ దేవునికి మహిమ తెచ్చేవారంగాను దేవునికి ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం ప్రియులారా. బైబిల్లోని ఆత్మనియమము ఏం చేస్తుందంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. పిల్లారా, మనం దాన్ని అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాం. ఈరోజు అంశము మట్టి ఘటములలో ఏ ఐశ్వర్యం మాకు కలదు. పిల్లారా, ఈ మాటలు ఎవరు అంటున్నారు? పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నారు. చూడండి పిల్లారా, ఏమని మాట్లాడుతున్నారు? కొరింథీ సంఘంతో మమ్మును గురించి మేము ప్రకటించుకొనుట లేదు, యేసు నిమిత్తము, యేసుక్రీస్తు ప్రభు అని మేము మీకు ప్రకటించడానికి మీకు పరిచారకులము. మరి అందుకోసమే ఆ పరిచారకులమైన మాకు మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యం మాకు కలదు అని పౌలు గారు చెప్తున్నాడు. చూడండి పిల్లారా, కొరింథీ సంఘంతో. మరి మూలవాక్యాన్ని చదువుకుందాం పిల్లారా. మూలవాక్యాన్ని చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనమును చదువుకుందాం పిల్లారా. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. చూడండి పిల్లారా, మేము సమర్థులము కానీ కాదు, మేము గొప్పవారమని కాదు, మా గొప్పవారమని కాదు, మా సామర్థ్యం ఎవరి వలన? దేవుని వలన కలిగింది. క్రీస్తు వలన ఈ ఐశ్వర్యం కలిగింది. అందుకోసమే ఈ మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యం మాకు కలదు అని పౌలు గారు మరి ఆధ్యాత్మిక జీవితం గురించి చాలా మరి గొప్పగా చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు అని మేము ప్రకటించడానికి మీకు పరిచారకులము. చూడండి పిల్లలు, మనం ఆలోచించాలి. మరి దేవునిదై ఉండినట్లు అంటున్నాడు. ఈ మట్టి ఘటంలో ఐశ్వర్యము దేవునిదై ఉండినట్లు అంటే మరి పిల్లారా, మనం ఆలోచన చేయాలి. ఈ మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు అంటున్నాడు కదా పిల్లారా. మరి ఎందుకు ఈ మట్టి ఘటములలో? చూడండి పిల్లలు, మనం ఆలోచించాలి. ఈ మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? మనం ఆలోచించాలి. ఈ మట్టి ఘటములలో ఐశ్వర్యము ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, మరి దేవుని సంకల్పం మనం ఒకసారి ఆలోచన చేయాలి. దేవుని సంకల్పంను మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, దేవునికి ఒక సంకల్పం కలిగింది. ఆ సంకల్పం ఏదనగా మరి దేవునికి అనేక మంది కుమారులు కావాలి.
దేవునికి అనేక మంది కుమారులు కావాలని. వారు ఏ విధంగా ఉండాలట? వారు పరిశుద్ధులను నీతిమంతులై ఉండాలని. తన పరిశుద్ధతకు తన కృపామహిమకు కీర్తి కలగజేయవాలని. వారు ఎలా ఉండాలా? పరిశుద్ధులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, తన కృపామహిమకు కీర్తి కలుగజేసేవారుగా ఉండాలని దేవుని సంకల్పం. ఆ దేవుని సంకల్పాన్ని జ్ఞాపకం చేసుకుని ఏం చేసిండు దేవుడు? చూడండి పిల్లరా, దేవుడు ప్రకృతినంతా తయారు చేశాడు, ప్రకృతినంతా సృష్టించాడు, ప్రకృతినంతా మాట ద్వారా కలిగింది. కానీ దేవుడు మరి మట్టి బొమ్మను చేసి, చూడండి పిల్లరా, మట్టి బొమ్మను చేసి మట్టి బొమ్మలోనికి దేవుడు ఊదాడు, ఫు అని ఊదాడు. జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. చూడండి పిల్లరా, ఆదికాండం 1:27 ఆదికాండం 2:7 చదువుకుందాం పిల్లరా. ఆదికాండము 2:7 దేవుడైన యెహోవా నేలమంటితో నరును నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. చూడండి పిల్లరా, నరుడు జీవాత్మాయను. వాళ్ళు ఏ విధంగా తయారరు? దేవుని స్వరూపము భూమి మీదకి వచ్చింది. ఆదికాండము 1:26-27-28 చదువుకుంటే చూడండి పిల్లరా, మనము చాలా చక్కగా అర్థమైతే దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. చూడండి పిల్లరా, దేవుని స్వరూపం ఎక్కడికి వచ్చింది? మట్టి బొమ్మలోనికి వచ్చింది. దేవుని స్వరూపము చూడు, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపము వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని చేసెను. చూడండి పిల్లరా, వారిని చేసి ఏం చేసిండు? ఆదికాండము 1:28 దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎందుకు ఆశీర్వదించాడు? ఎట్లనగా మీరు మరి ఫలించి భూమిని నిండించుండి. చూడండి, వారు దేవుని సంకల్ప ప్రకారంగా ఉండాలి కాబట్టి వారిని ఆశీర్వదించాడు. ఆదామవ్వలను ఆశీర్వదించి వారిని ఫలించి మీరు భూమిని నిండించండి. చూడండి పిల్లరా, మరి దేవుని మాటను, దేవుని ఆజ్ఞను మీరేంతవరకు వారు ఏ విధంగా ఉన్నారు? దేవుని మాటకు లోబడ్డారు, దేవునితో సహవాసం కలిగి ఉన్నారు, దేవుని మహిమలో ఉన్నారు. చూడండి, దేవుని మహిమలో ఉన్నారు, దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. ఎప్పుడైతే మరి దేవుని సహవాసాన్ని తుత్తునిగా లేయడానికి సాతాను పన్నాగం వేశాడు, సాతాను ప్లాన్ వేశాడు. చూడండి పిల్లరా, సాతాను ఎంటర్ అయిపోయి అవ్వను ఇది నిజమా అంటున్నాడు. వాడు అచ్చుడు ఏమంటున్నాడు? ఇది నిజమా అంటున్నాడు. మరి నిజమా అంటే అవ్వ ఏం చేయాలా? మీరెవరు, ఎందుకు వచ్చారు? మూడో వ్యక్తి ఎంటర్ అయినప్పుడు ఎవరు, ఎందుకు వచ్చారు అని అడగలేదు. అక్కడ ఏం చేసింది? అవ్వ ఏం చేసింది? నిజమే, ఈ దేవుడు మంచి చెడ్డలు తెలివినిచ్చే ఫలము తినకూడదు, జీవవృక్ష ఫలములు తింటే నిత్యము జీవిస్తారని దేవుడు మాకు చెప్పాడు. చూడండి పిల్లరా, చెప్పాడు అని చెప్పినప్పుడు మరి సాతాను ఏం చేస్తున్నాడు? మీరు చావనే చావరు, దేవుడు చస్తాడు అని చెప్పిన ఆజ్ఞను వాడు సాతాను ఏ విధంగా మల్టిప్లై చేసి మీరు చావనే చావరు. ఎందుకు చావరు? మీరు దేవతల వల్ల అవుతారు. అందుకోసమే దేవునికి తెలుసు. చూడండి పిల్లరా, దేవుని మాటను తిప్పి దేవునికి శత్రువులుగా వారిని తయారు చేశాడు. అందుకోసమే చూడండి పిల్లరా, మనము ఆ లేఖనాలు చదువుకుందాం పిల్లరా. ఆదికాండము 3:2-5 చదువుకుంటే మనకు చాలా చక్కగా అర్థమవుతుంది. అందుకు ఆ స్త్రీ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పంతో అనెను. అందుకు సర్పము మీరు చావనే చావరు. చూడండి పిల్లరా, సర్పం చూడు, సాతాను అపవాది, మీరు చావనే చావరు, ఎలా అనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవత వలె ఉందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. చూడండి పిల్ల, ఒక పుల్లేసిండు. దేవునికి శత్రువులయ్యే విధంగా మీరు దేవతల వల్ల అవుతారు. వాళ్ళు ఆల్రెడీ దేవుని స్వభావంలో ఉన్నారు. దేవునితో సహవాసం కలిగిన వారిని ఆ సహవాసాన్ని నుంచి తప్పించడానికి ఏమని చెప్పు? దేవతల వల్ల అవుతారని చెప్పాడు. చూడండి పిల్లరా, అందుకోసమే మనం ఆలోచన చేయాలి. అప్పుడు ఆ స్త్రీ ఏం చేసింది? ఆ పండును జూమ్లో చూసింది. ఆ పండును జూమ్లో చూసి ఏదైతే తినద్దని దేవుడు చెప్పాడో, ఆ తింటే చస్తారని దేవుడు చెప్పాడో, ఆ పండును మీరు చావనే చావరు అని సాతాను ఆ మాటను విని ఆ పండును చూసింది. ఆ పండు ఆ రమ్యమైనది గాను అందమైనది గాను చూసినప్పుడు చూడండి పిల్లరా, అవ్వేం చేసింది? రమ్యమైనది గాను అందమైనది గాను చూసి తిని ఆదాముకి ఇచ్చింది. చూడండి పిల్లరా, ఆదామేమనలా? ఆదామా ఏంటే పిచ్చిదనా, దేవుడు తినద్దన్న పన్ను ఎందుకు తిన్నావు? నువ్వు తినడమే కాకుండా నాకెందుకు ఇచ్చావు అని అనాలి కదా? అనలేదు. చూడండి పిల్లరా, ఆదాము అవ్వ మోజులో పడి ఏం చేసిండు? అవ్వ ఇచ్చిన పండును తిని ఏం చేశారు? దేవుని ఆజ్ఞను మీరిపోయారు. దేవుని ఆజ్ఞను మీరి
దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక దేవుని ఆజ్ఞను మీరారు. చూడండి పిల్లరా, ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చింది మరణము. దేనికి? నేను మనమై ఉన్న ఆత్మ దేవునితో ఎడబాటు కలిగింది. దేవునితో ఎడబాటు కలిగింది. చూడండి పిల్లరా, దేవునికి వారికి ఎడబాటు అనేది కలిగిపోయింది. చూడండి పిల్లరా, ఆ పాపము అనే అడ్డు కూడా తయారైపోయింది. దేవుని మాటను మీరడమే పాపము, దేవుని మాట వినకపోవడమే పాపము. చూడండి పిల్లరా, దేవుని మాట విన్నంత వరకు వారు ఎలాంటి సమస్యలు లేవు. దేవుని మాటను ఎప్పుడైతే మీరి అతిక్రమించారో, ఆజ్ఞ అతిక్రమే వల్ల పాపం వల్ల వచ్చింది మరణము. నేను మనమైన ఆత్మ దేవునికి వారికి అడ్డు కూడా తయారైతుంది పాపము. చూడండి పిల్లరా, అందుకోసమే లేఖనం చెప్తున్నది పిల్లరా, ఈరోజు ప్రతి ఒక్కరూ ఏ భేదము లేదు, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఎందుకంటే మన ఇష్టానుసారమైన జీవితం జీవించి దేవునికి శత్రువులుగా తయారైపోయినాం. అందుకోసమే దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం పిల్లరా. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసినందున దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. చూడండి పిల్లరా, మరి దేవుని ప్రణాళికను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఏంటి మరి వీరందరూ నాకు కాకుండా పోతున్నారే ఏంటి అని దేవుని ఆవేదన, దేవుని ప్రణాళికను జ్ఞాపకం చేసుకునే దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేశాడు. చూడండి పిల్లలు, నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడును. చూడండి, ఎవరిని గురించి? యేసుక్రీస్తుని గురించి ఆ వాగ్దానం చేశాడు. ఆత్మను గురించి వాగ్దానం చేశాడు. పిల్లరా, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం పిల్లరా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం పిల్లరా. అబ్రాహామునకు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గురించి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక, ఒకని గురించి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తుని గురించి దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. ఆ సంతానం రావాలంటే చూడండి, దేవుడు ఒకనాడు దేవుని ఇజ్రాయేలును ఏర్పరచుకుని వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రం అనుసరించి జీవించాలి. కానీ ఎవరు అనుసరించి జీవించకపోకుండా అందరూ మరి ధర్మశాస్త్రం ఏం చేసింది? పాపంలో బంధించింది. ఒకనాడు దేవుడు కలిగిన ఇజ్రాయేలీలు కూడా ఒకనాడు దేవుడు లేనని అన్యజనులు, వీరిద్దరూ దేవునికి కాకుండా మరి పాపంలో బందీలుగా ఉన్నారు. బందీలుగా ఉన్న వారిని విడిపించాలని దేవుడు గొప్ప ప్రణాళిక వేశాడు. దేవుడు యేసుక్రీస్తుని గురించి అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన సంతానము అత్యంత వరకు కాలము పరిపూర్ణమైనప్పుడు, ఏ కాలము? దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసిన కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చూడండి పిల్లరా, దేవుని ప్రణాళిక ఎంత గొప్పది. చూడండి పిల్లరా, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు. తన ప్రియ కుమారుని ఇవ్వడానికి కూడా వెనుకాడలేదు. చూడండి పిల్లరా, ఆయన ప్రియ కుమారుని పాప శరీరాకారంతో, మనం ఏ విధంగా ఈ శరీరం ధరించుకున్నామో ఈ శరీర ప్రకారంగా మన శరీరంలో పాప స్వభావం ఉంటుంది. అందుకోసమే ప్రతి వాటిని తినాలి, తాగాలి, అనుభవించాలి అని ఒక శరీరానికి కోరిక కలుగుతుంది. అందుకోసమే చూడండి పిల్లరా, పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపాడు. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చూడండి పిల్లరా, మనందరి కోసం యేసుక్రీస్తు కలువరి శిలువలో మరణించాడు, రక్తం కార్చాడు. చూడండి పిల్లరా, మరణించాడు, సమాధి చేశాడు. చూడండి పిల్లరా, మన పాపముల నిమిత్తము క్రీస్తు మరణించాడు. చూడండి పిల్లరా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుందాం పిల్లరా. క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. లేఖనాలు చదువుకుందాం పిల్లరా. నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదే మనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచెను. ఇది సువార్త పిల్లరా, ఇది సువార్త. మరి చూడండి పిల్లరా, ఈ సువార్త మనం ప్రకటించుచున్నామా? నేడు సంఘంలో క్రీస్తు సంఘంలో కూడుకున్న మనము యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించాలి. ప్రకటించడం ద్వారా ఏం జరుగుతుంది? నేను మనమై ఉన్న ఆత్మ రక్షింపబడుతుంది. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట యేసుక్రీస్తు మాటను బట్టే కలుగును. చూడండి పిల్ల, ఈ మట్టి ఘటంలో ఐశ్వర్యం ఎప్పుడొచ్చింది? చూడండి పిల్ల, దేవుని గొప్ప ప్రణాళికను బట్టి యేసుక్రీస్తు మరి తన ప్రియకుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. పిల్లరా, మరి ఆ సువార్త వినాలి. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించే వినాలి. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట యేసుక్రీస్తు మాటను బట్టే కలుగును. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించే ప్రకటించాలి. ప్రకటించడం ద్వారా నేను మనమై ఉన్న ఆత్మ రక్షింపబడుతుంది. సువార్త కాకుండా లోకంలో ఉన్న సంగతులు, ప్రకృతి సంబంధమైన వాటిని గురించి మనము
ప్రకటిస్తున్నామంటే ఎక్కడున్నామో. సాతాను మనల్ని మాయ చేస్తున్నాడు. వాడు మనల్ని మాయ చేసి క్రైస్తవ సమాజంలో యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి తప్ప లోకంలో ఉన్న వాటిని అన్నింటి పెంట అంతా చేసింది సంఘంలోనికి. ఆ పెంటను గురించి మాట్లాడతారు, మట్టిని గురించి, మట్టి సంగతులు మాట్లాడుతున్నారు. లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన విషయాల గురించి నేడు క్రైస్తవ సంఘంలో మాట్లాడడం జరుగుతుంది. పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మన క్రీస్తు మహిమ మనము ఏ విధంగా పొందుకుంటాం? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించాలి. మనము సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. సువార్త వినడం ద్వారా మరి నమ్మిన వారికి రక్షణ కలుగుతుంది, నమ్మని వారికి శిక్ష విధించబడునని లేఖనాలు ప్రకటించబడుతున్నాయి. అందుకోసమే యేసుక్రీస్తు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినం తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపి ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది అపొస్తలులు యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటిస్తున్నారు. పిల్లరా, అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం 36 నుంచి 38 వచనాలు చదువుకుందాం. పిల్లరా, మరి మొట్టమొదటిగా పేతురు గారు ప్రసంగం చేస్తున్నారు. మీరు 2వ అధ్యాయం 36 నుంచి 38 వచ్చారు. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇజ్రాయేలీయులు వంశమంతా రూఢిగా తెలుసుకునేవాళ్ళని చెప్పాను. వారు ఈ మాటలు విని నిన్ను హృదయంలో నొచ్చుకొని సహోదరులారా, మేమేమి చేతుము? మేము ఇంత ఘోర పాపం చేపిస్తామా? ఇంత తప్పిదం చేస్తామా అని, సహోదరులారా మేమేం చేతుమని చూడండి పేతురు దగ్గరికి వెళ్ళారు. మరి పేతురు దగ్గరికి వెళ్తే చూడండి, ఇప్పుడు సహోదరులారా మేమేమి చేతుము పేతురు అంటున్నాడు. కడమ అపొస్తలులతో వారిని అడగగా పేతురు ఏమంటుడు? చాలా చక్కని మాట చెప్తున్నాడు. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందాలి. ఇది ఆజ్ఞ, సంఘానికి ఇవ్వబడిన ఆజ్ఞ. ఈ ఆజ్ఞను అర్థం కాకుండా సాతాను అందరినీ ఇక్కడనే మరి సమాప్తం చేసేశాడు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందాలి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. చూడండి, వరములు కాదు, వరము. చూడండి పిల్లరా, ఆదాము అవ్వలు పోగొట్టుకున్న ఆ మహిమను మరి యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్త ప్రకటించడం ద్వారా హృదయాలు పొడవబడ్డాయి. ఆ హృదయాలు పొడవబడడం ద్వారా మరి యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందడం ద్వారా మరి పరిశుద్ధాత్మను వరము పొందుకుంటాం. ఆ వరము పొందుకోవడం ద్వారా బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. చూడండి పిల్లరా, అందుకోసమే యేసుక్రీస్తు నామంలోనే రక్షణ. ఆరిన నేల మీద ఎక్కడ రక్షణ లేదు అని లేఖనాలు చెప్తున్నాయి. పిల్లరా, అపొస్తలుల కార్యము 4వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకుందాం. పిల్లరా, అపొస్తలుల కార్యము 4వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట, మరియు ఎవరి వలన రక్షణ లేదు, ఈ నామములనే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశం కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ లేదు. ఆకాశం కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ లేదు. యేసుక్రీస్తు నామంలోనే రక్షణ. యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం తీసుకోవాలని లేఖనాలు చెప్తున్నాయి. ఈ చట్టము ఎంతమందికి అర్థమైంది? నేడు ఈ చట్టమును అర్థం కాకుండా మరి ఎక్కడనో ఆగిపోయారు. సంఘ కార్యక్రమాలు చేస్తున్నారు, సంఘాలు నడిపిస్తున్నారు. సంఘాలలో గలిబిలి ఎందుకు? ఆత్మనేమము అర్థమైనప్పుడు ఆత్మనేమం ప్రకారంగా మన ఆత్మీయ జీవితం కట్టుకోవాలి. ఎందుకు కట్టుకోవడం లేదు? ఎందుకు అర్థం కావడం లేదు? అందుకోసమే మనము జన్మించిన జన్మ కరెక్టేనా? యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోవాలని లేఖనం చెప్తుందే, ఆ లేఖనం ఎందుకు అర్థం కావడం లేదు? వాక్యం, లేఖనం ప్రకారంగా మన ఆత్మీయ జీవితం కట్టుకోవాలి. పిల్లారా, ఎలా ఉన్నాము? ఇక్కడ మాత్రం మనం ఆగి ఆలోచించాలి. యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాలి. అప్పుడు మనము క్రీస్తు మహిమను ధరించుకుంటాము. ఆ క్రీస్తు మహిమను ధరించుకున్నా నువ్వేం చేస్తావు? చూడండి పిల్లరా, ఆ క్రీస్తు మహిమను ధరించుకున్నాక ఏం చేస్తాం మనము? చూడండి పిల్లరా, అపొస్తలుల కార్యంలో రాయబడిన మాట, వారు మొదటి శతాబ్దంలో అపొస్తలులు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత, ఆనాడు మొదటి శతాబ్దంలో మీరు దేనిని గురించి అన్నా ప్రకటించండి, యేసునామమును మాత్రం ప్రకటించకూడదని వారికి ఆజ్ఞలు వేశారు. వారిని కట్టుదిట్టం చేశారు. వారు ఏం చేశారు? అపొస్తలులు, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేదే. మేము కన్న వాటిని మేము పొందుకున్న మహిమ గొప్పది. ఆ మహిమను పొందుకుంటే మరి ఆ మహిమను పొందుకోవాలి. ఆ పొందుకోవడానికే దేవుడు గొప్ప భాగ్యాన్ని, ఐశ్వర్యం ఇచ్చాడు. ఈ మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యం మాకు కలదు. ఈ ఐశ్వర్యం గురించి ఎందుకు చెప్పలేకపోతాం? చూడండి పిల్లరా, ఈరోజు క్రీస్తును విశ్వసించిన నీవు, నేను, క్రైస్తవుడు అయిన మనము క్రీస్తుని గురించి
ప్రకటించవలసిన అత్యవసరమైన పరిస్థితి ఇది. యేసుక్రీస్తు మన సమాధి గురించి సువార్తను ప్రకటించాలి. చూడండి పిల్లరా, దేనిని గురించి అయినా ప్రకటించండి, కానీ యేసుక్రీస్తు నామమును గురించి ప్రకటించదని మొట్టమొదటి శతాబ్దంలో అపొస్తలులకు వారికి ఆజ్ఞ ఇచ్చారు. వారు ఏమంటారు? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమంటున్నారు. చూడండి పిల్లరా, అపొస్తల కార్యము 4వ అధ్యాయము 18, 19, 20 వచనాలు చదువుకుంటే చాలా చక్కగా అర్థమవుతుంది. అప్పుడు వారిని పిలిచి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. చూడండి పిల్లరా, దేని గురించి చెప్పుకోరు, కానీ యేసునామమును గురించి మాట్లాడకూడదు అని చెప్తున్నారు. చూడండి పిల్లరా, మరి అంతేకాదు 19, 20 వచనాలు, అందుకు పేతురు యోహానులు వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట, చూడండి దేవుని మాట వినుట కంటే, చూడండి వారు ఈ మాటలు విని దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట న్యాయమా? మీరే చెప్పండి. దేవుని మాట పెద్దదా, మీ మాట పెద్దదా? చూడండి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. దేవుని మాట పెద్దదా, మీ మాట పెద్దదా అంటే, చూడండి పిల్లరా, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. చూడండి పిల్లరా, వారికి ఉత్తరం ఇచ్చారు. కరాఖండిగా మేము చెప్పలేక ఉండలేకపోతున్నాం, చెప్తాం, ఎందుకున్నాం, మేము పొందుకున్న మహిమ అలాంటిది. చూడండి పిల్లరా, దేవునితో సహవాసము, దేవునితో మరి ఒక గొప్ప భాగ్యము, దేవుని కుమారులము, దేవుని ఇంటివారమయ్యే గొప్ప ధన్యత. యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుకున్న తర్వాత మనోనేత్రాలు వెలిగింపబడతాయి. అప్పుడు ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. ఈ మట్టిని గురించి ఆలోచించము, మట్టి సంగతులు ఆలోచించము, ప్రకృతి సంబంధమైన వాటిని ఆలోచించము. ఈ మట్టి ఘటంలో ఈ ఐశ్వర్యం గురించి ఆలోచిస్తాం, మనకున్న ఐశ్వర్యం గురించి చెప్తాం. చూడండి పిల్లలు, ఈరోజు లోక సంబంధంగా గొప్ప ఐశ్వర్యవంతులు ఉన్నారనుకో, ఆ ఐశ్వర్యం చూసి చాలామంది వస్తారు. ఐశ్వర్యం గురించి, ఈ లోక సంబంధమైన ఐశ్వర్యం గురించి మాట్లాడతారు. మరి క్రీస్తును కలిగిన నీవు నేను మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదే. పౌలు గారు చెప్తున్నాడు, ఈ మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యం మాకున్నది. ఈ ఐశ్వర్యాన్ని గురించి మాకు చెప్పొద్దని మీరు చెప్పేవాడు ఎవరు? అందుకోసం మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమని మొదటి శతాబ్దంలో అపొస్తలులు అన్నారు. మరి ఈరోజు సంఘంలో ఏం చెప్పబడుతున్నది? ప్రకృతి సంబంధమైన సంగతులు, ప్రకృతి సంబంధమైన ఆలోచనలు. మరి తీసుకున్న బాప్తీసాలు సరిగ్గా కాక ప్రకృతి సంబంధమైన ఆలోచనలు, ప్రకృతి సంబంధమైన మరి వివాదాలు జరుగుతున్నాయి. ఎందుకు? చూడండి పిల్లరా, సాతాను మరి మనల్ని తీసుకునే బాప్తీసం సరి అయినది కాక యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందుకోవాలని మరి సంఘానికి ఆజ్ఞనే వాడు కనుమరుగు చేస్తున్నాడు. అందుకోసమే వాడి నీతి పరిచారకుల వేషం వేసుకొని సంఘంలో ప్రవేశింపచేశాడు మొదటి శతాబ్దంలోనే. చూడండి, అందుకోసమే చూడండి పిల్లరా, ఎన్నో శాఖలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు వాక్యాన్ని కలిపి చెరిపి సంఘంలో బోధించడం జరుగుతుంది. అందుకోసమే పిల్లారా, మరి పౌలు గారు ఈ మట్టి ఘటంలో మాకు ఐశ్వర్యం కలదు, ఈ ఐశ్వర్యం గురించి మేము ప్రకటించాలి తప్పదు అంటున్నాడు. చూడండి పిల్లారా, మరి మనం లేఖనాలు ఆలోచిద్దాం. ఇంకా పౌలు గారు మరి నా వంతు నా శరీరమందు వహించుకొనుచున్నాను, యేసుక్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు వహించుకొనుచున్నాను. చూడండి పిల్లారా, పౌలు గారు పడిన ప్రయాసం అంత కాదు పిల్లారా. కొత్త నిబంధనలో సుమారు 14 పత్రికలు, పౌలు గారు పత్రికలు అర్థమైతే అద్భుతం, అర్థం కాకుంటే అలానే బాయిలో తిరిగి ఈ లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన విషయాలు మాట్లాడడం జరుగుతుంది. చూడండి పిల్లారా, పౌలు గారు ప్రకటించిన మహాజ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు అర్థమవుతాయి? యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితేనే తప్ప అర్థం కాని పరిస్థితి. చదువుతారు కానీ లోతులో సత్యమైనది బహు దూరంగాను బహు లోతుగా ఉన్నది. చదువుతారు కానీ అర్థం కావు. చూడండి పిల్లారా, మనం ఆలోచన చేయాలి. మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యం మాకు కలదని పౌలు గారు దేని గురించి ప్రకటిస్తున్నారు అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లారా, మరి చూడండి పిల్లారా, మనం చదువుకుందాం పిల్లారా. మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం పిల్లరా. మమ్మును గురించి మేము ప్రకటించుకున్నట్లేదు. మరి దేని గురించి ప్రకటిస్తున్నావు? మరి క్రీస్తు యేసుని గురించి, ఆయన ప్రభు అని ఆ సువార్తని గురించి ప్రకటిస్తున్నాము అంటున్నాడు. చూడండి పిల్లారా, మనం లేఖనాలు చదువుకుందాం. మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. గనుక మేము మమ్మును గురించి ప్రకటించుకున్నట్లేదు కానీ క్రీస్తు యేసును గురించి, ఆయన ప్రభు అనియు మమ్మును గురించి యేసు నిమిత్తము మేము మీకు పరిచారకులమని ప్రకటించుచున్నాము. మేము మీకు పరిచారకులమే, పనులమే. పౌలు గారు రాసుంటోడే మేము పనులము సువార్త విషయంలో అంటున్నాడు.
మరి 7వ వచనము, అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాదు, దేవునిదై ఉండినట్లు చూడండి పిల్లరా, ఈ మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యం మాకు కలదు. ఈ మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యం కలదు. ఈ ఐశ్వర్యం ఉన్నది. ఈ ఐశ్వర్యం గురించి తప్పక ప్రకటించాలి. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించాలి. ఇంకా ప్రకటిస్తూ పౌలు గారు చూడండి పిల్లరా, పౌలు గారు క్రీస్తును నమ్మకముందు ఏ విధంగా ఉన్నాడు? గుర్రాల మీద సవారి, భోగ భాగ్యాల మీద ఉన్న పౌలు గారు ఏమైంది? యేసుక్రీస్తు ధరించే వరకులే మరి గుడారాలు, డేరాలు గుట్టేవాడు, మరి పరిచర్య చేసేవాడు. పరిచర్య నిమిత్తము తమ స్థిరాస్తులను మరి అమ్మేశారు. చూడండి పిల్లరా, మరి ఆత్మల నిమిత్తం ఆత్మల భారం కలిగి సంఘం ప్రయాసం గురించి దినదినము నాకు కలుగుచున్నది అంటున్నాడు. చూడండి పిల్లలు, లేఖనాలు చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26 నుంచి 26, 27, 28 వచనాలు చదువుకుందాం పిల్లరా. చాలా చక్కగా అర్థమవుతుంది. చూడండి పౌలు గారు పడిన ప్రయాసము చూడండి, మనం చదువుకుందాం పిల్లరా. అనేక ప్రయాణములలోనూ, నదుల వలన ఆపదల్లోనూ, దొంగల వల్ల ఆపదల్లోనూ, నా స్వజనుల వల్ల ఆపదల్లోనూ, అన్యజనుల వల్ల ఆపదల్లోనూ, పట్టణంలోనూ ఆపదల్లోనూ, అరణ్యంలో ఆపదల్లోనూ, సముద్రంలో ఆపదల్లోనూ, కపట సహోదరులలో ఆపదల్లోనూ. చూడండి పిల్లరా, ఆపదలను ఉంటిని. ప్రయాసంతోనూ, కష్టంతోనూ, తరచుగా జాగారములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములు కలవు. ఇవియుగాక సంఘములన్నిటిని గురించి చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. చూడండి పిల్లరా, పౌలు గారు దినదినము సంఘములు ఎవరైనా బలహీనుడాయనా, నేను బలహీనుడను కానా? ఎందుకు మీకు ఆత్మ సంబంధమైన వెతుకుతుండగా మీరు శరీర ఫలములు కోసుకుండడం గొప్ప కార్యమా? పౌలు గారు చెప్తున్నారు. చూడండి పిల్లరా, పౌలు గారికి ఉన్న ఆతృత ఆత్మల నిమిత్తం. చూడండి పిల్లరా, మరి పౌలు గారు పడిన ప్రయాసము, పౌలు గారు అంతటోళ్ళే మేము సువార్త నిమిత్తము ప్రకటించే పరిచారకులము, మేము పనులము, మేము గొప్పవారం కాము, ఆ గొప్ప మహిమను గురించి ప్రకటించే పనులం అంటున్నాడు పౌలు గారు. మరి మనం ఏమంటున్నాం? నేను గొప్పవాడిని అని చెప్తున్నావు. ఎందుకో నీకు ఈ గొప్పతనం? ఈ మట్టి గురించి చెప్తున్నావు. మట్టి సంబంధమైన, ప్రకృతి సంబంధమైన వాటిని గురించి చెప్తున్నావు. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించాలి. యేసుక్రీస్తు అత్యంజుడు, మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసి వచ్చిండు. ఆ సువార్తను గురించి ప్రకటించాలి. ఆ సువార్త ప్రకటించడం ద్వారా ఏమవుతుంది? మరణము నిరర్ధకమవుతుంది, జీవమును అక్షయత వలన సువార్త వలన వెలుగులోనికి వస్తుంది. ఆ సువార్తను వింటే సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది. ఆ దేవుని శక్తిని మనమై ఉన్న ఆత్మ రక్షించబడుతుంది. రక్షించడం ద్వారా దేవుని కుమారులము, దేవుని ఇంటి వారము, పరలోక వారసులము, గొప్ప భాగ్యము మనకున్నదే. అందుకోసమే పౌలు గారు మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఈ ఐశ్వర్యం గురించి మేము చెప్పక ఉండలేమని అపోస్తలులు చెప్తున్నారు. అందుకోసమే చూడండి పిల్లారా, మరి మనము క్రీస్తును విశ్వసించిన నీవు నేను క్రీస్తు మహిమను ధరించుకున్న సహోదరుడా, మరి మనం దేని గురించి ఆలోచిస్తున్నాం? ఈ మట్టి సంగతుల గురించి ఆలోచిస్తున్నామా? ప్రకృతి సంబంధమైన సంగతులు ఆలోచిస్తున్నామా? రేపేమి సంభవించునో నీకు తెలియదు, నాకు తెలియదు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి మనము ఈ మట్టి సంగతుల గురించి ఆలోచించకూడదు. చూడండి పిల్లరా, ఈ మట్టి ఘటంలో ఈ ఐశ్వర్యము ఎప్పుడొచ్చింది? చూడండి పిల్లరా, మట్టి బొమ్మలోనికి వచ్చింది దేవుడు. చూడండి, మట్టి బొమ్మను చేసి మట్టి బొమ్మలోనికి జీవవాయువు ఉన్నదగా నరుడు జీవాత్మయను. దేవుని స్వరూపం భూమి మీదకి వచ్చింది. ఆదాములో నుండి ప్రక్కటెముకను తీసి నారిని చేశాడు. వారిద్దరిని ఆశీర్వదించి భూమిని నిండించిండని దేవుని చిత్త ప్రకారంగా. దేవునికి అనేక మంది కుమారులు కావాలి. వారు పరిశుద్ధులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, తన కృపామహిమకు కీర్తి కలగజేయాలని ఉండాలి. కానీ సాతాను ఎంటర్ అయిపోయాడు. వారిలో ఉన్న దేవుని మహిమను దొంగిలించాడు. సాతాను మహిమను వాళ్ళ హృదయంలో పెట్టారు. అందుకోసం వారు దేవునికి శత్రువులు అయిపోయారు. ఆ శత్రువులు అయ్యే తరుణాన్ని దేవుని సంకల్పాన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మళ్ళా అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. ఆత్మను గురించి, యేసుక్రీస్తు గురించి. యేసుక్రీస్తు అంచేంత వరకు మరి చూడండి పిల్లరా, యేసుక్రీస్తు అంచేంత వరకు మరి చూడండి ఏ విధంగా మరి అందరినీ ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించింది. అందుకోసం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేది పాపాన్ని తీసివేయడానికి. పాప శరీరాకం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి ఆయన శరీరమందు పాపను శిక్ష విధించెను. యేసుక్రీస్తు మనందరి నిమిత్తం మరణించాడు.
సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినం తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపించి ఆ పరిశుద్ధాత్మని ద్వారా 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించారు. ఈ ఐశ్వర్యం గురించి ప్రకటించారు. వారు ఏమంటారు? దేనినైనా ప్రకటించండి, యేసునామమును గురించి ప్రకటించద్దని మొదటి శతాబ్దంలో వారికి ఆజ్ఞ. వారేమంటారు? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. ఏం చేస్తారో చేసుకోర్రి. చూడండి పిల్లరా, ఈరోజు క్రీస్తు మహిమను ధరించుకున్న సహోదరి సహోదరుడా, నువ్వు యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించు. లోకంలో లోక సంబంధమైన విషయాలు ప్రకటించకూడదు. అందుకోసమే యోహాను గారిని గురించి మనం ఆలోచన చేయాలి. యోహాను ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తుని గురించి మరి ఇశ్రాయేలీయులకు మరి తెలియజేయడానికి వచ్చాడు. మరి ఏం చేశాడు? మరి యోహాను హేరోదును గురించి హేరోదు విషయంలో తలదూచుకున్నాడు. హేరోదు విషయంలో తలదూచుకుంటే మరి యోహాను తలనే పోయింది. చూడండి పిల్లరా, అనవసర విషయాలలో మనము మరి తలదూచుకోకూడదు. మనం క్రైస్తవులమైన మనం ఏం చేయాలా? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించాలి. ఈ మట్టి ఘటంలో ఐశ్వర్యం ఉన్నది, ఆ ఐశ్వర్యం గురించి ప్రకటించు. లోక సంబంధమైన విషయాలను ప్రకటించి అనవసర విషయాలలో సమస్యలు తెచ్చుకోవద్దు. సువార్తకు ఆటంకాలుగా నేటి క్రైస్తవ సమాజంలో అనేకులకు తయారవుతున్నారు. అలా తయారు కాకూడదు. అది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం ఏంది? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. యేసుక్రీస్తు మరణ సమాధి గురించి ప్రకటించాలి. ఇంకా నువ్వు వేరే సంగతులు ప్రకటించకూడదు. ప్రకటిస్తే యోహాను అయితే ఏ విధంగా అయితే మరి యేసుక్రీస్తుని గురించి మరి ప్రకటించాలని పంపిస్తే ఏం చేసిండు? హేరోదును గురించి ప్రకటించాడు, హేరోదును హెచ్చరించాడు. హేరోదు ఏం చేసిండు? ఆయన తలని తీసేయించాడు. అందుకోసం అనవసర విషయాల మీద మనము దయచేసి క్రైస్తవులమైన మనము ఆత్మ సంబంధమైన సంగతులు యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించాలి. అందుకోసమే పౌలు గారు అంటాడు, మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యం మాకు కలదే. ఈ ఐశ్వర్యాన్ని గురించి చెప్దాం. యేసుక్రీస్తు నమ్ముకోండి. యేసుక్రీస్తు నమ్ముకుంటే మనమై ఉన్న ఆత్మ రక్షింపబడుతుంది. మరి పరలోకానికి చేరుతాము, దేవుడు ఉండే రాజ్యానికి చేరుతాము. లేకుంటే నిత్య నరకం మన ముంగటనే ఉన్నది. అందుకోసమే సాతాను ఏం చేస్తున్నాడు? శరీరాశ, నేత్రాశ, జీవడమ్మాన్ని చూపెడుతున్నాడు. అందుకోసమే ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులను చూడండి. మరి క్రైస్తవులైన మనం ఏం చేస్తున్నాం? మనం ఆలోచన చేయాలి. అందుకోసమే అపోస్తలులకు మొట్టమొదటి శతాబ్దంలో యేసునామమును గురించి ప్రకటించేదని ఆజ్ఞ ఇచ్చారు. మరి మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమంటున్నారు. అందుకోసమే పౌలు గారు కూడా మట్టి ఘటంలో ఐశ్వర్యం మాకు కలదు అని మట్టి ఘటంలో ఐశ్వర్యం గురించి ప్రకటిస్తున్నారు. పిల్లరా, మనం కూడా ఈ ఐశ్వర్యం గురించి ప్రకటించి అనేకులకు మరి దేవుని రాజ్యాన్ని చేర్చే గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహిస్తున్న విధానం నాకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు. మరి ప్రార్థన చేసుకుందాం. పిల్లరా, పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ మరి మట్టి ఘట్టంలో ఐశ్వర్యం మాకు కలదు అనే సందర్భం ద్వారా ఎన్నో సందర్భాల ద్వారా మమ్మల్ని హెచ్చరించిన విధానం బట్టి స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితంలో సరిదిద్దుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ అనుగ్రహించిన కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులారా, ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్ ఛానల్లో బైబిల్ విజ్డమ్ అకాడమీ బేరని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.